టెస్లా సీఈఓ ఇలాన్ మస్క్ మరోసారి తండ్రయ్యారా? ఇప్పటికే 12 మందికి నాన్నైన మస్క్ 13వ సంతానాన్ని రహస్యంగా ఉంచారా అంటే అవునంటున్నారు రచయిత్రి యాష్లీ సెయింట్ క్లేర్. తన బిడ్డకు ఇలాన్ మస్కే తండ్రి అని బాంబు పేల్చారు. మరి మస్క్ రియాక్షన్ ఏంటి? ప్రపంచ కుబేరుడు ఇలాన్ మస్క్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచినప్పటి నుంచి ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ట్రంప్ యంత్రాంగంలో కీలక పదవి, అధ్యక్షుడి నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నారనే ఆరోపణలే కాదు, ఎక్స్లో ఆయన పోస్టులు వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా మస్క్ కు సంబంధించిన మరో వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. తన బిడ్డకు తండ్రి ఇలాన్ మస్క్ అంటూ సోషల్ మీడియాలో సంచలన పోస్టు పెట్టారు రచయిత్రి యాష్లీ సెయింట్ క్లెయిర్. 5 నెలల క్రితం యాష్లీ సెయింట్ క్లెయిర్ ఓ బిడ్డకు జన్మనిచ్చారు. ఇప్పుడు ఆ బిడ్డకు తండ్రి మస్కేనని బయటపెట్టారు. తన బిడ్డ గోప్యత, భద్రతను దృష్టిలో పెట్టుకుని ఇంతవరకు ఈ విషయాన్ని బహిర్గతం చేయలేదని, కానీ కొన్ని మీడియా సంస్థల కారణంగా ఇప్పుడు వెల్లడించాల్సి వచ్చిందని తెలిపారు. తమ గోప్యతకు ఎవరూ భంగం కలిగించొద్దని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు, కొన్నాళ్లు తాను సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు ఆషీ క్లెయిర్ ప్రకటించారు. క్లెయిర్ ప్రకటనపై ఇలాన్ మస్క్ నుంచి అధికారికంగా ఎలాంటి రియాక్షన్ రాలేదు. ఒకవేళ నిజమైతే మాత్రం ఈ బిడ్డ మస్క్ కు 13వ సంతానమవుతుంది. ఇప్పటికే ఆయనకు 12 మంది పిల్లలున్నారు. మొదటి భార్య జస్టిన్ కు జన్మించిన తొలి బిడ్డ అనారోగ్య కారణాలతో 10 వారాలకే మృతి చెందింది. తర్వాత ఆ జంట ఐవీఎఫ్ పద్ధతిలో 5 పిల్లలకు జన్మనిచ్చింది. 2008లో వారిద్దరూ విడిపోయారు. తర్వాత బ్రిటన్ నటి తాలులా రిలేను వివాహమాడారు ఇలాన్ మస్క్. అయితే వారికి సంతానం లేదు. అనంతరం కెనడియన్ గాయని గ్రిమ్స్ తో సంబంధం నెరిపారు. వారికి 3 పిల్లలు. తన బ్రెయిన్ టెక్నాలజీ స్టార్టప్ న్యూరాలింక్ లో పనిచేస్తోన్న ఎగ్జిక్యూటివ్ తోనూ మరో 3 పిల్లలకు జన్మనిచ్చినట్లు ఇటీవలే మస్క్ రిలీవ్ చేశారు. ఇదిలా ఉంటే మస్క్ జస్టిన్ దంపతులకు పుట్టిన జేవియర్ అలెగ్జాండర్ కొంతకాలం క్రితం అమ్మాయిగా మారారు. జెన్సా విల్సన్ గా పేరు మార్చుకున్నారు. యాష్లీ సెయింట్ క్లెయిర్ ఒక రచయిత్రి, కాలమిస్ట్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. తాను రాసిన ఎలిఫెంట్స్ ఆర్ నాట్ బర్డ్స్ అనే పుస్తకంతో ప్రసిద్ధి చెందారు. బ్రేవ్ బుక్స్ ఈ బుక్ ను ప్రచురించింది. లింగ మార్పిడికి సంబంధించిన కొన్ని అంశాల ఆధారంగా ఎలిఫెంట్స్ ఆర్ నాట్ బర్డ్స్ పుస్తకాన్ని రాశారు యాష్లీ. కాగా ఇలాన్ మస్క్ రిలేషన్షిప్స్ పై గతంలోనూ అనేక వార్తలు వైరల్ అయ్యాయి. స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన 2 ఉద్యోగినులతో శృంగారంలో పాల్గొన్నారంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. 2013లో స్పేస్ ఎక్స్ కు రాజీనామా చేసిన ఓ మహిళా ఎంప్లాయ్ పిల్లల్ని కనాలని మస్క్ పలు సందర్భాల్లో తనను కోరినట్టు చెప్పారని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.